ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో ఈరోజు ఆర్మూర్ టౌన్ ఇన్ఛార్జ్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ధర్నా విషయంలో ఢిల్లీలో జరిగిన సంఘటన విషయంపై అక్రమంగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు మరియు నీట్ పరీక్ష లీక్ అయిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహన కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 50 మంది వరకు పాల్గొన్నారు. విచక్షణ రహితంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి టీఆర్ క్యాన్స్ ఉపయోగించి వాటర్ క్యాన్లతో వాళ్ళందరినీ కూడా గాయపరిచి ఈరోజు భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి లోకంపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నీట్ విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, మరి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వారితో పాటు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధాని మోదీకి విన్నవించడానికి శాంతియుతంగా ప్రధాని నివాసం వద్దకు వెళ్తే పార్లమెంటు సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న యువత విద్యార్థి లోకమంతా కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. తక్షణమే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, మొన్ననే జరిగింది మరి ఫీజు రియంబర్స్మెంట్ అని భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం. దురదృష్టం, గౌరవ పార్లమెంటు సభ్యులు అలాగే గౌరవ శాసన సభ్యులు వాళ్ళ విద్యార్థుల యొక్క సమస్యలపైన ఏమాత్రం అవగాహన లేదు. విద్యార్థి లోకానికి ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. శాసనసభ్యుడైతే ఆయనకు ఎటువంటి నైతిక బాధ్యత లేదు. విద్యార్థి లోకం తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే షోరూమ్కి వెళ్ళి స్కూటీలు దొంగతనం చేయమని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడల్లోని చైన్లు, గొలుసులు దొంగతనం చేయమని చెప్తా ఉన్నాడు. విద్యార్థుల హక్కుల కోసం ఓ పక్క విద్యార్థి లోకం పోరాడికి ఇలాంటి భాషను మానుకోవాలా, విద్యార్థి లోకానికి సరైన మెసేజ్ ఇవ్వాలా, బాధ్యత రహితంగా మాట్లాడితే మరి ప్రజలు క్షమించారని సందర్భంలో తెలియజేస్తూ తక్షణమే నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.